మన ముకుంద జ్యువెలర్స్ యొక్క గ్రాటిట్యూడ్ సేల్ అన్ని జ్యువెలరీస్ పై VA ఫ్లాట్ 50% డిస్కౌంట్, నో మేకింగ్ చార్జెస్. ఈ ఆఫర్ ముకుంద అన్ని బ్రాంచెస్ లో వర్తిస్తుంది. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అను ఫర్నిచర్ షాప్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. లోపల ఫర్నిచర్ సామాగ్రి ఉన్న కారణంగా పూర్తిగా కూడా బిల్డింగ్ పూర్తిగా కూడా దగ్ధమైన పరిస్థితి. హుటాహుటిన అటు ఫైర్ సిబ్బంది, అదేవిధంగా హైడ్రా సిబ్బందితో పాటు లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా ఇక్కడ చేరుకొని పూర్తిగా కూడా ఆ అగ్నిని పూర్తిగా కూడా అదుపులో చేసుకునే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం మనతో కుక్కట్పల్లి ఏసీపీ నరేష్ రెడ్డి గారు ఉన్నారు. అసలు అగ్ని ప్రమాదం ఎలా జరిగింది, ఏ సమయం జరిగిందని వారి మాటలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, మనం చూస్తున్నాం అను ఫర్నిచర్ పూర్తిగా కూడా 4 ఫ్లోర్లు అన్ని కూడా తగలబడుతున్న పరిస్థితి. అసలు ఏ సమయానికి ఈ ప్రమాదం జరిగింది, మీకు ఎప్పుడు సమాచారం అందింది? ఇది యాక్చువల్గా 11:30కి మాకు డైలాండర్ కాల్ వచ్చింది. వచ్చిన వెంటనే మా డిఐ చందనగర్, ఇన్స్పెక్టర్ చందనగర్ ఇమీడియట్గా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఉటావుటిన ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన కుక్కట్పల్లి, KPHB, అదేవిధంగా మాదాపూర్, పటాన్చెరుకు సంబంధించిన ఫైర్ ఇంజన్స్ రావడం, అన్ని ఆల్మోస్ట్ టోటల్గా ఆ 4 బిల్డింగ్స్ ఉన్నది. G+4 బిల్డింగ్ ఉంది ఇది బిల్డింగ్. దాని టోటల్గా ఫైర్ అన్ని ఫ్లోర్స్లో ఫైర్ అంటుకోవడం జరిగింది. దాన్ని కంట్రోల్ చేయడం జరిగింది. ప్రజెంట్ అయితే ఎలాంటి క్యాజువాలిటీస్ లేవు. చుట్టుపక్కల ప్రికాషన్స్ తీసుకుని అన్ని కూడా ఎవాక్యువేట్ చేయించడం జరిగింది. ప్రజెంట్ ట్రాఫిక్ కూడా మెయిన్ రోడ్ కాబట్టి ట్రాఫిక్ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కోఆర్డినేట్ చేసుకుంటూ నడిపిస్తాం. మీరు చెప్తున్నట్టు జాతీయ రహదారి పక్కనే అను ఫర్నిచర్ షాప్ ఉంది. స్థానికంగా ఎవరైనా గాయపడ్డారా? ఆ బిల్డింగ్ ఆవరణలో ఉన్నవారు అలా ఎవరికైనా ఏమైనా జరిగిందా? ఇప్పటివరకు అయితే మాకు అలాంటి సమాచారం ఏం లేదండి. ఎవరు గాయపడ్డట్టయితే ఇన్ఫర్మేషన్ లేదు. సార్, మన మంటల తీవ్రత చూస్తే తారాస్థాయిలో ఉంది. కేవలం నిమిషాల వ్యవధిలోనే పూర్తి బిల్డింగ్ మొత్తంగా కూడా ఏర్పడ్డాయి. ఎందుకు సార్ అంత ఆ రేంజ్ లో కూడా ఎందుకు మంటలు ఎగిసిపడుతున్నాయి? అది తర్వాత తెలుసుకోవాలి. దానికి ప్రమాదానికి కారణం ఏందని ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తే కానీ తెలియదు. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రం చాలా అద్భుతంగా దీన్ని ఫైర్ కంట్రోల్ చేయడం జరిగింది. ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా సిబ్బంది మొత్తం కూడా ఇక్కడే ఉన్నారు. మొత్తంగా ఎన్ని ఫైర్ ఇంజన్లు యూజ్ చేశారు సార్? ఒక 4 ఫైర్ ఇంజన్స్ యూజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ అను ఫర్నిచర్ షాప్ కి సంబంధించిన నిర్వాహకులు ఏం చెప్తున్నారు? ఆ ఆస్తి నష్టం ఎంతవరకు జరిగి ఉంటుందని కూడా అంచనా వేస్తున్నారు? ఇంకా వాళ్ళు మాకు ఎలాంటి కంప్లైంట్ ఇవ్వలేదు. ఇంకా దాంట్లో ఎంత నష్టం జరిగింది కూడా మాకేం తెలియలేదు. సార్, మనం చూస్తున్నాము గత వారం కూడా ఇలానే బాచ్పల్లిలో ఒక ఫర్నిచర్ షాప్ ఫైర్ యాక్షన్ జరిగింది. ఇప్పుడు కూడా జరిగింది. ఎందుకు వరుసగా కూడా జరుగుతున్నాయి? లోపల సేఫ్టీ ప్రికాషన్స్ ఉండట్లేదా, లేకపోతే ఏంటి? లేకపోతే సమ్మర్ సమీపిస్తుంది కాబట్టి ఆ ఇష్యూ అనుకోవచ్చు. జనరల్ గా సమ్మర్ లో కొంచెం ప్రమాదాలు ఎక్కువ ఉంటాయి. దాని మీద మా సిపి గారు కూడా నిన్న స్పెషల్ గా రమేష్ రెడ్డి సార్ మీటింగ్ తీసుకోవడం జరిగింది. దానికి ఫైర్ సేఫ్టీకి సంబంధించిన ప్రికాషన్స్ తీసుకోవాలి, అవేర్నెస్ కాంప్ తీసుకురావాలని చెప్పేసి నిన్న చెప్పడం జరిగింది. దాన్ని 100% కంట్రోల్ చేయడానికి మేము అన్ని డిపార్ట్మెంట్లతో కోఆర్డినేట్ చేసుకుని వర్క్ చేసుకుంటాం. ఫైనల్ గా ఓన్లీ ఫర్నిచర్ షాప్ లో ఎక్కువ కూడా ఇలాంటి గురవుతున్నాయి కాబట్టి ఫర్నిచర్ షాప్ ఓనర్లకి ఎలాంటి సూచనలు ఇస్తారు? అట్లా ఒక ఫర్నిచర్ షాప్ అని ఏం లేదు, చాలా అన్నిట్లో జరుగుతూ ఉన్నాయి. అది టోటల్ ఓవరాల్ గా చూసి చేస్తారు. సో అది చూస్తున్నాం కదా, సరిగ్గా 11:30 సమయానికి ఒక్కసారి కూడా మంటలు రావడంతో అటు లా అండ్ ఆర్డర్ పోలీసులు వెంటనే అటు హైడ్రా అదేవిధంగా అగ్నిమాపక సిబ్బందిని కూడా అలర్ట్ చేశారు. అటు ఏసీపీ గారు కూడా చెప్తున్నారు ఎంతో కష్టపడి కూడా మొత్తంగా ఫైర్ సేఫ్టీ అధికారులు, ఎందుకంటే 4 ఫ్లోర్లు పూర్తిగా కూడా దగ్ధమైపోయిన పరిస్థితి. ఎందుకంటే లోపల ప్రధానంగా ఫర్నిచర్ ఉంది, ఎందుకంటే ఫోము అదేవిధంగా చెక్కకు సంబంధించినటువంటి సామాగ్రి పూర్తిగా ఉంది కాబట్టి వెంటనే కూడా నిమిషాల వ్యవధిలో పూర్తిగా మంటలు పూర్తిగా కూడా వ్యాపించాయి. సో వెంటనే అటు ఫైర్ సేఫ్టీ అధికారులు కూడా దాదాపు 4 నుండి 5 ఫైర్ ఇంజన్లు యూజ్ చేసి పూర్తిగా కూడా మంటలను అప్ చేస్తారంటూ కూడా ఏసీపీ గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో శివాతో అక్రమ్ టీవీ, చందానగర్ నుండి.